హలో అనంతపూర్ పీపుల్. నేనైతే చాలా బాగున్నాను. మీరైతే ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ 500+ సబ్స్క్రైబర్ అయినందుకు నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ వ్లాగ్ వచ్చేసి మేము గుత్తి దగ్గర ఉన్న తొండపాడు విలేజ్కి అయితే వెళ్ళాము. అక్కడ తేరు జరుగుతుందని వెళ్ళాము. మార్నింగ్ 5:30కి అలా 5కే లేచేసాము. లేచేసి మేము స్నానాలు అన్నీ చేసి మా పిల్లలకి స్నానాలు చేపించి బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కాము. బస్సులో అయితే మా పిల్లలు ఏమి అల్లరి చేశారో. బస్సు ట్రావెలింగ్ అంటే బస్సులో ప్రయాణించడం అంటే చాలా ఇష్టం మా పిల్లలకి ఇద్దరికి. గుత్తి దగ్గరికి 1 అవర్ పడుతుంది అనంతపూర్ నుంచి. మరి అక్కడ నుంచి తొండపాడుకి 1/2 అన్ అవర్ జర్నీ. మరి బస్సు ఎక్కాము. అక్కడ దిగి చూస్తే జనాలు చూడండి ఏమి జనాలు ఉన్నారో అసలుకి. అక్కడ క్యూలో నిలబడడానికే గంట సేపు పట్టింది. క్యూ నుంచి లోపలికి పోయేకి గంట సేపు పట్టింది. మొత్తం 2 అవర్స్ 1.5 అవర్ పట్టింది దర్శనం జరగడానికి. పిల్లలతో అయితే చాలా విసిగిపోయాము ఆ రోజు. కానీ ఎంజాయ్ చేసాం బాగానే. పిల్లలు ఇద్దరు బాగానే సపోర్ట్ చేశారు. ఇద్దరిని అక్కడ క్యూ ఎండింగ్కి వచ్చేసింటే ఇద్దరిని కూర్చోబెట్టేసా. అక్కడ కూర్చోండి మా కొంచెం సేపు అయిపోతుంది, లోపలికి పోదాం మనము స్వామిని చూద్దాము అని చెప్తున్నా. లోపలికి ఎంట్రీ ఇస్తే చూడండి స్వామివారు ఎంత బాగున్నారో అలంకరించారు. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి. ఎవరైనా గుత్తి దగ్గర ఉన్న తొండపాడు గ్రామాన్ని చూసింటే అక్కడ దేవుని దర్శనానికి వెళ్ళింటే కామెంట్ చేయండి. అనంతపూర్ వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. తర్వాత దర్శనం అయిపోయినాక మా మమ్మీ అక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి నూనె ఒత్తులు తీసుకొని వచ్చింది వెలిగిద్దామని ఇంటి దగ్గర నుంచి మా మమ్మీ అన్నీ ప్యాక్ చేసుకొని తీసుకొని వచ్చింది. అంతా చుట్టుపక్కల చూడండి ఎంత బాగా జనాలు వచ్చారు. పిల్లల్ని వేసుకొని వచ్చారు. మార్నింగే ఎంత రష్గా ఉందో. మార్నింగే 7 o'clock అలా అయింది మేము వచ్చాలకు. అప్పుడు మా పాప చూడండి వీడియో తీస్తున్నానే హ్యాపీగా చూస్తుంది నాకల్లా. తనకు వీడియో కనిపించడం అంటే చాలా ఇష్టము మా పెద్ద పాపకి. ఆ తర్వాత కూర్చొని అంతా చూస్తున్నాం. అలాగా కూర్చొని మొత్తం మా మమ్మీ అలాగే నాగలకట్ట కాడ కూడా దీపాలు పెట్టాలని దీపాలు తీసుకొని అక్కడ కూడా పెట్టడానికి వెళ్ళింది. నేను కూడా పెట్టాను అక్కడ దీపాలు. మా మమ్మీ పెట్టు, ఏం పెట్టవా నువ్వు అని అడిగింది. సరేలే మమ్మీ పెడతా అని పెట్టాను. తర్వాత నెక్స్ట్ ఇంకా గుడి మొత్తం ఒక క్లిప్ తీసుకొని మా మమ్మీనే సలహా ఇస్తుంది నాకు. నెక్స్ట్ వచ్చేసి నేను వీడియోలో అసలు కనిపించలేదని ఒక సెల్ఫీ తీసుకున్నాం అందరము. చూసారా ఎంత బాగా ఆడుకుంటున్నారో మా పిల్లలు ఇద్దరు. పర్సకి తేరుకి డిఫరెన్స్ ఏందో అని నేను మా మమ్మీని అడుగుతున్నాను. మా మమ్మీకి తెలియదు అంటుంది. ఎవరికన్నా కానీ తెలిస్తే కామెంట్ చేయండి. పర్స్ అంటే ఏంది, తేరు అంటే ఏంది, నాకైతే తెలియదు డిఫరెన్స్. తెలిస్తే కానీ కామెంట్ చేయండి ప్లీజ్. తర్వాత గాజులు చూసాము. గాజులు అయితే చాలా కాస్ట్ ఉన్నాయి. తర్వాత మా పిల్లలకి బొమ్మలు చూసాము. అలాగే ప్రసాదం ఇస్తే మా పెద్ద పాప ప్రసాదం కావాలని ఏడ్చింది. అలాగే అదేవిధంగా అక్కడ ఏం గమనించానంటే అందరూ ట్రాక్టర్లలో వెళ్ళి సద్దలు పంచుతున్నారు. సద్దలే అనుకుంటా, గ్రీన్ కలర్లో ఉన్నాయి. సద్దలు అందరికీ పంచుతున్నారు చూడండి. అక్కడ అందరూ సద్దలు పంచుతున్నారు. ఎందుకో మరి తెలీదు. ఎవరైనా మరి మొక్కుబడి చెల్లించుకుంటున్నారో ఏమో మరి. బొమ్మలు చూసి మా పెద్ద పాప అయితే ఆటో ఏమో తీసుకున్నట్టుంది. ఆటో అది ఇది అన్నీ చూడాలంటుంది. పిల్లలంతా అంతే కదండి. ఎక్కడికన్నా పోతే బొమ్మలు, అబ్బా ఆ బొమ్మల కోసమే ఉన్నారేమో అన్నట్టు ఎన్ని ఉన్నాయి ఇంటి నిండా అవి సరిపోవు, అయినా కావాలి పోయిన చోట. నెక్స్ట్ ఇంకా ఫోటోగ్రాఫ్స్ అయితే ఉన్నాయి. దేవుని పటాలు అన్నీ ఉన్నాయి. ఎక్కడ చూసినా దేవుని పటాలు. మరి అదేవిధంగా అలా నడుచుకుంటూ వెళ్తే పక్కన అన్నదానం చేస్తున్నామంటే మార్నింగ్ ఎలాగో బ్రేక్ఫాస్ట్ చేయలేదని అక్కడే అన్నదానం చేసేసి ఇంటికి వచ్చేద్దామని అన్నదానంకి వెళ్ళాము. తినేసి వచ్చిన తర్వాత చూడండి అందరూ ఎడ్ల బండ్లు కట్టుకొని వెళ్తున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది. నేను అసలు ఎడ్ల బండ్లు ఎప్పుడూ చూడలేదు, ఎక్కడే చూడ్డాము. తర్వాత ట్రాక్టర్లకి అలంకరించి బాగా తీసుకెళ్లారు ట్రాక్టర్లని అన్నిటినీ. ఎన్ని ఎడ్ల బండ్లు అయితే వెళ్ళాయో. తర్వాత నెక్స్ట్ మేము ఏమైనా తీసుకుందామని ఆగాము, తీసుకున్నాము. మా హనీకి మైసూర్ పాక్ కావాలంటే మైసూర్ పాక్ కొని ఉన్నాము. అలాగే బొరుగులు, బెండ్లు, బెత్తాసులు అని అంటాం. మరి మీ సైడ్ ఎలా అంటారు కామెంట్ చేయండి. అవి కూడా ప్యాక్ చేసుకున్నాము. తీసుకొని ఇంటికి బయలుదేరదామని వెళ్తున్నాము. అక్కడ బస్సు హార్న్ ఇస్తున్నారు. తర్వాత ఇవన్నీ చూడండి. ఇవన్నీ అయిపోతాయా ఇంతకీ? అన్నీ పెట్టినారు అసలుకి. ఎట్లా తింటారు? అన్నీ ఎలా అయిపోతాయి అంటే అన్ని చోట్లకు పార్సల్కి ఇవే తీసుకుపోతారా అనే డౌట్ వచ్చేసింది నాకు. తర్వాత వీడియో చూసి అందరూ
నాకు చాలా బాగా అనిపించింది. వాళ్ళందరూ బాయ్ చెప్తున్నారు, వాళ్ళంతకు వాళ్ళే బాయ్ లేదు వాళ్ళని హాయ్ అని అంటున్నారు. హాయ్ అండి. తర్వాత రిటర్న్ బస్ ఎక్కామని బస్సులోకి వచ్చాము. బస్సులోకి వస్తే ఇంకా మా పిల్లల అల్లరి ఆగదండి అసలుకి. ఒక్కటే కిటికీలో నుంచి చూసేది, కిటికీలో ఎగిరేది, అక్కడ ఇక్కడ పడేసుకొని ఇంకా ఫాస్ట్ మోడ్లో పెట్టేశాను. రిటర్న్ ఎంత బాగుంది గ్రీనరీ అయితే. సతాయిస్తున్నారని మా మమ్మీ, మా హనీ కూడా అంతే సతాయిస్తుంది. మా చిన్నదైతే అల్లరి అల్లరి కాదు అసలుకి. మా చిన్న పాప చేసే అల్లరి ఎవరైనా చేస్తారా చేయరా అనిపిస్తుంది, అంత అల్లరి చేస్తారు ఇద్దరు. Hope you like the video. Please subscribe to my channel, like and share.